40 years ఎక్స్పీరియన్స్, ఒక సీనియర్ వ్యక్తి, 15 సంవత్సరాలు మీరు సీఎంగా చేసినటువంటి వ్యక్తి గాలి మాటలు, ఛానల్ మాటలు, లేకపోతే మీ ఐటీడీపీ మాటలు వినేసి నిందేసేస్తారా సార్ రాష్ట్రం మీద? మీరు వేస్తుంది నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద మీరు వేశారు నింద. శ్రీలంక అయిపోతుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద వేశారు నింద. డెవలప్మెంటే లేదు, అప్పుల పాలైపోతుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర రాష్ట్ర యువత మీద మీరు దెబ్బ కొట్టారు. ఇవాళ వచ్చి నీతి మాటలు చెప్పి శుద్ధపూసల మాటలు చెప్తా అంటే ఎవరు వింటారు సార్? ఎవరు వింటారు? సో జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ ఏంటనేది సెంట్రల్కి కూడా తెలుసు, ప్రజలకి తెలుసు, రికార్డింగ్స్కి తెలుసు, రికార్డ్స్కి తెలుసు, అన్నిటికీ తెలుసు. సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం మీరు చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎలక్షన్కి ముందు కూడా మేము ఇది చేసామని చెప్పుకోలేకపోయారే. ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేకపోయాడు, అది చేయలేకపోయాడు. ఆఖరికి మీ కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే మేము ఇస్తాము, ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఒక్క పథకం కూడా మార్చమని చెప్పుకొని ఆయన ఇచ్చిన పథకాలే మేనిఫెస్టోలో పెట్టుకొని వెళ్ళినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటువంటి అర్హత లేదు. మరి ఏదైతే ఉందో మన జగన్మోహన్ రెడ్డి గారు గత నెలలో హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా బల ప్రదర్శన కోసం ఆ రోజున జనాలను ఏర్పాటు చేశారు, ఒక పేటీఎం బ్యాచ్ లాగా చేశారు. కోర్టు వాయిదాల నుంచి మినహాయింపు కోసమే ఆ రోజంతా హడావుడి చేశారనేది టీడీపీ చెప్పు. నిజంగా వైసీపీ పార్టీ ఆ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా మినహాయింపు కోసం ఆ జనాలంతా ప్రొవైడ్ చేశారా, లేదంటే స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళంతా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే పరిస్థితి ఏంటి అంటే ముందుగానే ప్లాన్ చేశారు, ఎయిర్పోర్ట్కి ఎంతమంది రావాలి, ఆన్ ద వే ఎంతమంది రావాలి, ఆ చెక్ పోస్ట్ ఎంతమంది రావాలి, అదంతా ఒక పక్కా ప్లాన్ తోనే జరిగింది అనేది ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోర్టుకు వెళ్ళారో, విదేశాల్లో వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. సరే నేను ఒక మాట చెప్తాను సార్, వాళ్ళ పచ్చ మీడియాలో ఆల్రెడీ డిబేట్ పెట్టుకున్నారు కదా, ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వచ్చేసాయి, ఆయన కేసులన్నీ మీద పడిపోతున్నాయి, ఆయన అరెస్ట్ అయిపోతాడు, ఏదో జరిగిపోతుంది అనే కదా వేసారు. లోపలేస్తారని కూడా వచ్చింది, వేసారు. వాళ్ళ తమ్మునేల్స్ చూస్తే తెలిసిపోతుంది కదా. వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పాస్పోర్ట్ అవి సబ్మిషన్కి నేను వచ్చానని చెప్పుకోవడమే కదా, అంతేనా? ఇంకేమైనా జరిగిందా సార్? అంతే కదా. సో మీకు అడ్డు అదుపు లేదు, మీ నెగిటివ్ ఛానల్స్కి, పచ్చ ఛానల్స్కి అడ్డు అదుపు లేదు. నిజంగా నేను చెప్తున్నా సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారండి. ఇవాళ చూడండి, ఇవాళ 1,000 సంతకాల సేకరణలో ఆయన పిలిపిస్తే మీరు ఇవాళ అక్కడే ఉంటారు కదా. 175 నియోజకవర్గాల నుంచి ఎంతమంది జనం వస్తారు ఆయన పిలిపించారు కాబట్టి. అలాంటిది నిజంగానే అక్కడ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కోకొల్లలు. మొన్న నేను చూసాను, ఏదో ఎలక్షన్ కి కూడా మాకు గుర్తు పెట్టుకుని ఉంటే గెలిచారు, తెలంగాణలో గెలిచారు సార్, సర్పంచ్ గెలిచాడు. మేమేమి చెప్పలేదే, జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచ్ని గెలిపించిందని చెప్పలేదే. అది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము. అంతేగాని మీలాగా మీరు ఇచ్చినటువంటి 100 రూపాయల బిర్యానీలకి చీరలు పంపిణీ చేస్తే మరి మీ ఏమంటారు మహానాడులో చూసాం కదా, వెనకతల నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. మీకు రారు జనాలు, మీకు రారని పక్కలకు కూడా రారు అనుకుంటే మనం ఏం చేస్తాం? కాసేపు మీరే వచ్చారంటారు, కాసేపు మీరే డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను అంటారు, కాసేపు అంత బల ప్రదర్శన ఎందుకు అంటారు. బల ప్రదర్శన ఎందుకు అని అంటాం, ఎందుకు అంటే జనాలు వస్తున్నట్టే కదా. వచ్చినా ఎవరైనా 100 రూపాయలు 1 గంట 2 గంటలు ఉంటారు సార్, రోజంతా ఉంటారా? పెట్రోల్ వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని, వాళ్ళు పెట్రోల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని, అందరు ఐటీ ఎంప్లాయీస్. ఎక్కడ నాయకులు డబ్బు ఖర్చు పెట్టి జనాలు తరలించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటారు. అదే అంటున్నాను సార్, వాళ్ళు తరలించుకున్న విధంగానే అందరూ ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం అంటున్నా నేను. అందుకే చెప్తా, వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్ ఆ పిల్లలంతా. నేను చూశాను కదా సార్ వీడియోలు. అక్కడ వాళ్ళే ఇక్కడ ఉంటారంటే కొంతమంది ఆయనకి ఫిక్స్డ్ అయిపోయి కొంతమంది అభిమానులు ఉంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా వినరు, వాళ్ళు వస్తారు. ఆయన అక్కడ ఉంటే అక్కడ ఉంటారు. వాళ్ళు లండన్కి వెళ్ళిపోయి ఇంకా డబ్బులు లేక పాపం ఉండిపోతున్నారు. కానీ కార్యకర్తలు లండన్కి తీసుకెళ్తాం రండి అనుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. లండన్లో అక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకి మొత్తం దేశమంతా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే రియల్ అభిమానాన్ని మీరు వెలకట్టలేరు. మీకు అట్లాంటి అభిమానం అంటే ఏంటో మీకు తెలియదు. మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి అభిమానం మీలాగా అందరికి ఉంటుందని అనుకోకూడదు. ఓడిపోయిన ముఖ్యమంత్రి వెనకాతల అంతమంది ఎందుకు సార్ వస్తారు? మేడం ఏదైతే ఉందో మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ
మాట్లాడేటప్పుడు మూడు అదుపులో పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. గతంలో ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడారో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మరి మీరు చూస్తే తట్టుకునే పరిస్థితి అంటారు. నిజంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పార్టీ మీద మీరు పార్టీ వాళ్ళు సంబోధిస్తారు. మిమ్మల్ని చూసి తట్టుకోలేని పరిస్థితి మమ్మల్ని కాదు, మీ నియోజకవర్గం ఎక్కడెక్కడ మీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారో మీరు వెళ్ళి ఒకసారి పర్యవేక్షించమనండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ మీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు యలమంచిల్ని తరివారు, నియోజకవర్గంలో నుంచి తరివారు సార్. నా తర్వాత నా మాటల ముందో నా మాటల తర్వాత వీడియో కూడా ప్లే చేయండి. ఎందుకు తరిమారో కనుక్కున్నారా? పోనీ దేనికి తరుముతున్నారో తెలుస్తుందా మీకు? కారణం ఏంటి? దేని తరిమారు? అవును సార్, అడ్డగోలుగా భూదందాలు చేస్తానంటే తరమకి ఏం చేస్తారు? కొంతకాలమే సహిస్తారు ఎవరైనా కూడా. మనం అనుకుంటే అయిపోదు కదా. నిజాయితీకి మారుపేరు జనసేన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దం జనసేన ఎమ్మెల్యేలు చెప్తారు. మీరేమో తరిమేశారు, తిరగబడ్డారని చెప్తున్నారు. తరిమింది నేను చెప్పడం ఏందండి? ట్రోల్ అయిపోయి పెద్దగా అన్ని ఛానల్స్ లో వస్తే నేనేం కావాలని క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా. నేను ఆ ఉత్తరాంధ్రలో ఉన్నాను కాబట్టి, నేను గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది నిజాయితీకి ఎంత మాత్రం మీరు మారిపోయారు అనేది. అడ్డగోలుగా దందాలు చేస్తుంటే ఎవరు సార్ ఊరుకుంటారు? 18 నెలల కాలంలోనే తరిమారంటే ఎంత షేమ్ సార్, అది ఎంత షేము. వెళ్ళమనండి, ఈయన వెళ్ళమనండి వాళ్ళ నియోజకవర్గానికి. వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. అది వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎవరికి ఏం అవసరం? కాదు సార్, నేను దళిత మహిళనే సార్. మేము అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో హ్యూమిలేషన్స్ పడి వచ్చిన వాళ్ళని కావాలని ఎందుకు చెప్పుకుంటాం బయటకు వచ్చి? వాళ్ళ పిల్లలు చదువులేంది, వాళ్ళ మనసులేంది, ఇప్పుడే వాళ్ళ మనసులో అలాంటి బీజాలు పడ్డాయంటే అర్థం ఏంటిది? సరే కొన్ని స్కూల్ పిల్లలు పెట్టారే అనుకోండి, ఇప్పటి వరకు అతన్ని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేయాలి కదా. అదే హెడ్ మాస్టర్ ఎస్సీ అని చెప్పి మరోసారి టీడీపీ అధికార ప్రతినిధి అయితే ఏమైతుంది సార్? టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ఉన్నారో ఇప్పుడు మహాసేన రాజేష్ కోసం మాట్లాడే నేనైతే నా విలువ తగ్గించుకోలేను కానీ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ సార్, నేను ఆ విలువ తగ్గించుకోలేను. నీ జాతి పరంగా నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నీ వాయిస్ వినిపించకుండా ఊడిగం చేస్తానంటే నువ్వు ఏ పార్టీలో ఉండే అధికార ప్రతినిధి అయితే ఏం సార్? ఏమి నువ్వు పడలేదా? నువ్వు దళితుడివే కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే కదా. అగ్రవర్ణ కులాలు కానీ వాళ్ళ అహంకారం ఎలాగుంటుందో నీకు తెలియదా? నిజంగానే అంత చిన్న బిడ్డలు, పసిబిడ్డల నోట్ల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? నీకు జాతరైతే జాతికి అండగా ఉండి, ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, నా జాతికి అండగా ఉండడానికి, మన జాతికి మనం అండగా ఉండకపోతే ఎందుకు సార్? ఏ పదవులు అనుభవిస్తే ఏమవుతుంది సార్? సో నేను ఏమంటున్నాను అని అంటే, అక్కడ జరిగింది వాస్తవం. నేను రియాలిటీ చెక్ చేశాను, నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి, ఆ బిడ్డలతోటి. నువ్వు ఎవరైతే ఆ బిడ్డల్ని హ్యూమిలేట్ చేస్తారో వాళ్ళకాడికి పోయి నువ్వు మైకులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడించమంటే, ఆ వెళ్ళినోడు కూడా ఎవడు? జనసేనకు సంబంధించినటువంటి దాసుడు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కదా. మరి మీరు వెళ్ళి మీ సెల్ఫ్ డబ్బాలేంది? మీకేం సంబంధం అసలు? అక్కడ దళితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అన్నోడు ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏఓసీ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు సార్. ఆ మాటలు అనకూడదు, చిన్న బిడ్డల మనసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే, నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఏంది మీకు చేతనైతే పరిపాలన చేయండి. 164 ఇచ్చారు, చేసుకోండి పరిపాలన, ఎవడు కాదన్నాడు? అంతేగాని సనాతన ధర్మం పరిపాలన చేతకాని రోజే సనాతన ధర్మం, మత కలహాలు, కలహాలు వస్తాయి. సో మీరు మీ పద్ధతులని కాస్త మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉన్నామంటే, ఎక్కడైతే మీరు బహిష్కరిస్తున్నారో అదే దళితులు రాబో రోజులలో మీ అన్ని నియోజకవర్గాలలో మిమ్మల్ని బహిష్కరిస్తారు. రాసుకోండి. మేడం, ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి జగన్ ఇచ్చే పథకాల కన్నా మించినటువంటి సంక్షేమం ఇస్తామని చెప్పారు. ఏదైతే ఉందో కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా అప్పటికిప్పుడు కానీ మార్పులు కనపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే? సార్ మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తారు కాబట్టి అడుగుతాను. ఆడబిడ్డ నిధి 1500 ఇచ్చారా? లేదు, అది రాలేదు. యువతకి 3000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అట్లా అనలా. అవకాశాలు 20 లక్షలు ఇస్తానన్నారు, అది వదిలేయండి. 3000 ఇస్తానన్నారా లేదా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. సూపర్ 6 లో 2 ఇవ్వలేకపోతే సూపర్ హిట్ ఎట్లయితుంది సార్? 90% అమలు చేసాం. ఎవరన్నా సూపర్ 6
సూపర్ 6 అసలు అమలు start కాలేదంటే చేయలేదు. అసలు వారి నాలుక మందమని సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. అదే అంటున్నాను. మరి ఇప్పుడు ఎవరి నాలుక మందం? ఇప్పుడు 2 పథకాలు అసలు స్టార్టే చేయలేదు, ఇవ్వలేదు. ఆ మిగతా ఇచ్చిన ఆ 4 పథకాలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఇచ్చారా ఫస్ట్ ఇయర్ ఏ పథకం అన్నా? పోనీ ఆ అమ్మఒడి అంటే అదే వీళ్ళు పేరు మార్చుకున్న తల్లికి వందనం తెచ్చుకున్నారు. ఆ దాన్ని ఏం చేశారు? 13,000 కదా ఇచ్చారు. అది కూడా ఏంది అరకొర ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఒకసారి శ్వేతపత్రం, అసలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ఘనపాటి కదా మన చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలంలో ఒక్క శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా సార్. అంతేకాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న ఈ తప్పు లెక్కలు అవి కాదండి, ఇదిగోండి ఇది 2014 నుంచి 19 ఇంత జరిగింది, 19 నుంచి 24 ఇంత జరిగింది, 24 నుంచి ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? ఉందా? లేదు. ఎందుకంటే మీరేం చేయలేదు కాబట్టి. అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. ఆ అప్పులు ఆ గుంటలో పూడ్చిరాటాకే మాకు సమయం సరిపోతుందంటారు. జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఈ రోజున ఆర్థిక పరిస్థితి. రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో ఒక స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేశారు అని అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గానే లోకేష్ బాబు గారినైనా వచ్చి మాట్లాడమనండి. మీరే అసెంబ్లీ సాక్షిగా 5.5 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. దాంట్లో 3.5 లక్షల కోట్ల అప్పు మాది. ఏది కరోనా లాంటి విపత్తు వచ్చి 2 సంవత్సరాల్లో కూడా ఏ పథకం ఆపకుండా అందరికీ ఇచ్చి అంతా డెవలప్మెంట్ చేసి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4 పోర్టులు తెచ్చి 15,000 రైతు భరోసా కేంద్రాలు తెచ్చి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసి ఉద్దానం లాంటి దాన్ని డెవలప్ చేసి రిషికొండలో 400 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇవన్నీ ఏంటి? 17 మెడికల్ కాలేజీలు అనేది స్థలాలు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ ఎలా అవుతాయి అనేది సాక్షాత్ చంద్రబాబు గారు అంటారు. ఓన్లీ స్థలం కేటాయించి టెంకాయ కొడితే మెడికల్ కాలేజీ అంటారు. కాదు సార్, ఒక పాయింట్ లెట్ మీ కంప్లీట్. మీరు ఇది అడిగారు అప్పుల విషయంలో నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటనంటే చెప్పారు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి. మరి మనం వచ్చి 18 నెలల కాలంలో 2,60,000 కోట్లు అప్పు చేసాం. ఏ పథకం ఇవ్వలేదు, మళ్ళీ సూపర్ 6కి ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు చేశారు ఇంత తప్పు? మరి ఇంకా 3.5 సంవత్సరం ఉంది. మరి అప్పుడు శ్రీలంక అయిందా? ఇప్పుడు శ్రీలంక అవుతుందా? ఇప్పుడు శ్రీలంక అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మీద మీ మీద 70,000, నా మీద 70,000 ఎవరు తీర్చాలి సార్? ఈ అప్పంతా ఎవరు తీర్చాలి? ఏదే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వంలో ఉన్నదాన్ని ప్రైవేట్ చేస్తామంటే 5,000 కోట్లుంటే చేయబడలా. 5,000 కోట్లు నీ దగ్గర లేక నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ విధానం అని చెప్పేసి మార్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం చేశారు? 2,60,000 కోట్ల డబ్బులు ఏం చేశారు సార్? ఇవన్నీ లెక్కలే కదా.